గమనిస్తూనే ఉన్నావు కదా, ఈ మధ్య గుణ నా మాట వింటున్నాడు. చూస్తున్నావు కదా, గుణని పూర్తిగా నా గ్రిప్లోకి తీసుకుంటున్నాను. నేను చెప్పినట్టు చేసేలా చేసుకుంటున్నాను. అప్పుడు నిన్ను కట్టుబట్టలతో బయటికి గెంటిస్తాను. అప్పుడు నువ్వు అనాథలా మిగిలిపోతావు. ఏ ఆధారాలు లేక తిండి కోసం మందికి చేతులు చాచాల్సి వస్తుంది. బాల్ నీ కోర్టులోనే ఉంది. ఆలోచించుకొని ఆన్సర్ చేయ శక్తి. ఓకే, నేను ఆలోచించుకోవాలి. నాకు కాస్త టైం కావాలి. ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని నా ఆఫర్లకు ఓకే అనుకుంటే నాతో మాట్లాడు. లేదనుకుంటే పాము ముంగిసలాట ఇలాగే కొనసాగుతుంది. ఆహా శక్తి, ఈ రోజు నీ అదృష్టం పండింది. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఒక గొప్ప అవకాశం. ఇట్ ఈస్ ఎ లక్కీ డే టు యూ. సెటిల్మెంట్ కి ప్రత్యర్థి పిలుస్తుంది. నువ్వింకా ఆలోచించుకొని చెప్తా అని మీనమేషాలు లెక్కేస్తే అదృష్టం దురదృష్టం అవుతుంది. నీ చేతికి నీ కొడుకు చేతులతో పాటు నా చేతికి ఓ చిప్ వస్తుంది. ఓకే అని ఒప్పేసుకుంటే నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకున్న ఆస్తి నీకు దక్కుతుంది. ఆలసించిన ఆశాభంగం అంటారే, అదే ఇది. అసలు జనని ఎందుకిలా మాట్లాడుతుంది? అదిప్పుడు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఇలా ఎందుకు ఆఫర్ ఇస్తుంది? సుఖపడడం కోసం, సంతోషపడడం కోసం. అందరూ నీలాగా క్రూయల్ గా ఉండరు కదా. తనదెప్పుడు పాజిటివ్ యాంగిలే. నువ్వే నెగిటివ్ గా ఆలోచించి ఎవరిని సంతోషంగా బ్రతకనివ్వవు. అసలు జనని మెట్టు దిగే మనిషి కాదు. భయపడింది. జనని భయపడింది. భయపడిందా? ఎస్. తనకి తన వాళ్ళంటే ప్రాణం. తన పిల్లలే శ్వాసగా బ్రతికిన మనిషి. ధరణి మీద అటాక్ జరిగింది కదా, భయపడినట్టుంది. అందుకే కాంప్రమైజ్కి వచ్చింది. లక్కీ ఛాన్స్ శక్తి, ఒప్పేసుకో. నీ లైఫ్ ఒడ్డున పడిపోతుంది. నీ కొడుకు సెటిల్ అయిపోతాడు. ఆలోచిస్తావేంటి ఇంకా? ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి, చెయ్యి. అంతేనంటావా? మీనమేషాలు లెక్కేస్తే మళ్ళీ శనిదేవుడు నిన్నెత్తిరొచ్చి కూర్చుంటాడు. అటుగా ఆఫర్ వచ్చినప్పుడు నువ్వు గెలిచినట్టే. ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఆషాఢంలోనే సేల్స్ పెడతారు. అందుకో, దాన్ని వాడుకో. నువ్వెప్పుడు దుర్మార్గంగా ఆలోచించేదానివి కదా. అవతల వాళ్ళ నుంచి మంచి ఆఫర్ వచ్చినా తప్పుగా ఆలోచిస్తున్నావు. మళ్ళీ జనిని మనసు మార్చుకునే లోపే ఈ ఆప్షన్ ని వాడుకో. పద వెళ్దాం. వస్తున్నామని చెప్పు. నేను కూడా నీతో వస్తాను. క్రాస్ వెరిఫికేషన్ కి ఎంతైనా బాగుంటుంది కదా. మీ మీటింగ్ కి ఒక పాజిటివ్ ఎండింగ్ తీసుకొస్తాను. సెటిల్మెంట్ లో నీకే ఎక్కువ లాభం వచ్చేలా చూస్తాను. సరే, అలాగే చేద్దాం. నువ్వెందుకు చెప్తున్నావో కానీ వింటే మంచిగానే ఉంటుంది కదా. చెయ్యి చెయ్యి, ఫోన్ చెయ్యి ముందు. చెయ్యి బా. ఇటీ చెప్పు శక్తి. ఆ శక్తికి ఓకేనంట. మేము వచ్చేస్తున్నాము. పద, రా వెళ్దాం, పద.
ఏంటి తలుపులు ఇలా బార్లా తెరుచుకొనున్నారు? ఇంట్లో ఎవరూ లేనట్టు అనిపిస్తుంది. మనల్ని రమ్మని వీళ్ళెక్కడికి వెళ్ళుంటారు? అందరూ వంటింట్లో ఉన్నారేమో. మనల్ని రమ్మన్నారు కదా, ఆతిథ్యం ఇవ్వడానికి పిండి వంటలు చేస్తున్నారేమో. రమ్మనే ముందు ఒక మాట అడిగితే నీకిష్టమైనవి, నాకిష్టమైనవి, ధీరజ్కిష్టమైనవి చేయమని చెప్పేవాళ్ళం కదా. ఇదిగో అతిగా ఆశపడకు. ఏదో అగ్రిమెంట్ కోసం వచ్చాం కానీ మనం ఆతిథ్యాల కోసం వచ్చామా? సెటిల్మెంట్ అయ్యి అందరూ సేఫ్ జోన్లో ఉంటే అంతకంటే ఆతిథ్యం ఏముంటుంది? పద. ఆ, జనని, పిన్ని గారు, జనని. హలో. ఏంట్రా సెటిల్మెంట్కి రమ్మని అంతా సైలెంట్గా ఉంది? దాగుడు మూతలేమన్నా ఆడుతున్నారా? ఏమో మరి. దాగుడు మూతలైనా కళ్ళు మూసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. ముందే దాక్కున్నారంటే ఇది ఖచ్చితంగా దొంగ పోలీస్ ఆటే. కూ, కూ, కూ. ఊరుకోవే, ఎప్పుడు ఏదో ఒక పిచ్చి వేషాలు వేస్తూ ఉంటావు. వంటగదిలో ఏదన్నా పనిలో ఉండుంటారు. అమ్మా, ఉన్నారా ఎవరైనా? ఎవరూ లేర్రా. ఆ, ఇది జననీ గదేమో. నే వెళ్ళి చూసొస్తాను. అది ఆ పెద్దావిడ గదేమో. నేను వెళ్ళి చూసొస్తాను. జనని, పిన్ని గారు, జనని. పిన్ని గారు, పిన్ని గారు. ఏయ్ ఏయ్, ఎవరు డోర్ వేసింది? డోర్ ఎవరు వేశారు? హలో, డోర్ ఓపెన్ చేయండి. ఎవరు బయట గేట్ పెట్టారు? ఏ సౌమ్య, తలుపు తీ. తీరాజ్, వచ్చి తలుపు తీరా. అయ్యో అమ్మా. ధీరజ్, నా గది కూడా తలుపులు పడిపోయాయి. వచ్చి తలుపు తీ. ఒరే ధీరజ్, ముందు ఇట్రారా. ముందు తలుపు తీ. నేను బయటకు వచ్చాక దాని తలుపు తీయచ్చు. లేదు లేదు, ముందు ఇట్రా ధీరజ్. మన ఇద్దరం కలిసి మీ అమ్మ తలుపులు తీద్దాం.